సో మీరు రాజయోగ, భక్తి యోగ 4 మార్గాల్లోకి వెళ్తే నేను అంటే పర్సనల్ గా నేను కర్మ యోగాల వరకు నేను వెళ్తాను. ఎందుకంటే వర్క్ ఇస్ వర్షిప్. ఇప్పుడు నేను డాన్స్ చేస్తానండి. వారంలో 15 గంటలు డాన్స్ లో ఉన్నాం అంటే ఇందులో ఎంతమంది దేవుళ్ళు వస్తున్నారు, రోజు వస్తూ పోతూనే ఉన్నారు దేవుళ్ళలా, రైట్? ఎవ్రీ డే అభ్యాసంలో, రైట్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ ఓన్ బాడీ అండ్ యూనిషన్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్ విత్ ద యూనివర్స్ ఈజ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్. అంత మెచ్యూరిటీ నాకు నా కళ ద్వారా వస్తుంది, నా ప్రొఫెషన్ ద్వారా వస్తుంది. సో ఐ ఫాలో దాట్ టువర్డ్స్ మై గోల్. అసలు ఒక బయోటెక్నాలజిస్ట్గా, ఒక నాట్యాచార్యునిగా ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? అసలు బ్యాలెన్స్ ఉండదండి, కష్టం. అంటే ఒకటి కష్టం అని కూడా చెప్పాను. ఎందుకంటే నేను మా పిల్లలకి చెప్తాను ఎప్పుడు చదువుకోమంటే, ఐ ఆల్వేస్ డన్ వాట్ ఐ ఎంజాయ్ టు. అంటే ఇష్టపడి చేస్తే కష్టం ఉండదని నా ఫీల్. కాబట్టి నేను ఇష్టపడిందే చేస్తాను, ఇష్టం లేని దాని దగ్గర నేను వెళ్ళను. సో ఆ ఇష్టపడంలో కష్టం టైమే కదా అనిపించదు. మ్యాటర్ ఆఫ్ టైం, వెరీ ప్రయారిటైజ్. అంటే ఎన్ని విషయాలు తెలియాలి, ఎంత తెలియాలి అంటే మనం ఎక్కడ టైం పెడతాం, ఎక్కడ పెట్టాం. వర్క్, ఎస్, దెర్ ఇస్ డెఫినెట్లీ సమ్ కాంప్రమైజ్ అట్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ లెవెల్లో. దెర్ ఆర్ టైమ్స్ దట్, అంటే టాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే దెర్ ఆర్ అడ్జస్ట్మెంట్స్ హావ్ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు మేనేజ్ లైఫ్ టు గెట్ టు వేర్ వీ వాంట్ టు గెట్ టు. బట్ అట్ ఇండివిజువల్ లెవెల్ ఇష్టపడి చేస్తాను. వర్క్ అయినా అంతే అండి. అంటే నేను 10th క్లాస్లో కమిట్ అయ్యాను బయోటెక్నాలజీకి. ఐ వెంట్ టు CCMB, ఇక్కడ సెంట్రల్ సైన్స్ బయాలజీ. వాట్సన్ క్రిక్ అని DNA కనిపెట్టిన 2 సైంటిస్టులు వచ్చారు అక్కడికి. సో ఐ వెంట్ ఫర్ దట్ సెమినార్. దట్ వాస్ ద డే ఐ డిసైడెడ్ biotechnology is my field of interest for the rest of my life, and I never deviated. And it's always been. అప్పటికి నేను బయటకు వెళ్ళి ఎవరైనా అడిగితే బయోటెక్నాలజీ అంటే పీపుల్ యూస్ టు ఆస్క్ మీ వాట్ ఈస్ బయోటెక్నాలజీ, ఎవరికి ఏమి తెలియదు. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్, ఈవెన్ బిఫోర్ మెడికల్ స్కూల్ ఆర్ ఎనీథింగ్, దట్ సెమినార్ చేంజ్డ్ మై లైఫ్ in terms of what I wanted to do. Then I went into cancer research. So early stage, my grandmother's diagnosis of cancer prompted. So our two instances kind of triggered my thought process and said, okay, this is where I want to be. So atla I picked biotechnology as a profession. డాన్స్ ఇస్ అ హ్యూజ్ జర్నీ. అంటే దానికే టైం చాలా పోతుందేమో. బట్ దాని గురించి చెప్పండి, జర్నీ ఎలా స్టార్ట్ అయింది? డాన్స్ జర్నీ, డాన్స్ అంటే ఐ డోంట్, అంటే నేను పెరిగిన ఎన్వైరన్మెంట్ లో అండి అట్లీస్ట్ అబ్బాయిలు డాన్స్ చేయడం అనేది అన్హర్డ్ ఆఫ్. అంటే దర్ ఇస్ డాన్స్ ఇస్తే అబ్బాయిలు అమ్మాయిలాగా అయిపోతారని ఒక స్టిగ్మా కానీ, డాన్స్ ఇస్ నాట్ ఫర్ మెన్ అన్న ఒక కాంటెక్స్ట్ కానీ, అబ్బాయిలు ఏంటి డాన్స్ చేయడం ఏంటి అన్నది కానీ. అట్ ద సేమ్ టైం క్లాసికల్ డాన్సెస్ కి స్పెసిఫికల్లీ వెన్ ఇట్ కమ్స్ టు కమల్ హాసన్ కూడా మంచి డాన్సరే కదా, కాకపోతే ఫ్యామిలీస్ లో అంత ఇది రాలేదంట. ఎక్కడ అడాప్షన్ ఇక్కడ లేదు. అంటే ఇన్ఫాక్ట్ ఇఫ్ ఇట్ వాజ్ ఓకే ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ నార్మల్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ బిల్ట్ మై వే ఇన్ టు మై లైఫ్. సో అక్కడ వెన్ వి స్టార్టెడ్ ఎవ్రీబడి అరౌండ్ us ఇస్ లైక్, అబ్బాయిలు అయితే ఓ బ్రేక్ డాన్స్ నేర్చుకోవచ్చు, ఓ సినిమా డాన్స్ నేర్చుకోవచ్చు, కానీ క్లాసికల్ డాన్స్ లో అబ్బాయిలు చేయడం ఏంటి, అమ్మాయిలు చేయాలి అన్న మైండ్ సెట్ లోనే ఉన్నారు. సో ఆ టైంలో డాన్స్ వాజ్ నెవర్ ఆన్ మై రేడార్ అట్ ఆల్. అంటే మై పేరెంట్స్ ఐఎమ్ ష్యూర్ దే థాట్ అబౌట్ మీ బీయింగ్ డాక్టర్ ఆర్ ఇంజనీర్, అంతే. వెరీ టిపికల్ మైండ్ సెట్. అంటే చదువు ఇంపార్టెంట్, మిగతావన్నీ సెకండరీ. లైఫ్, జాబ్, స్టేబుల్ జాబ్, కెరియర్, ఫ్యామిలీ, దట్ ఈస్ ద కల్చర్ ఐ గ్రూ అప్ ఫ్రమ్. అందులో నేను స్కూల్కి వెళ్తూ ఉంటే దారిలో ఎక్కడో నాకు నటువంగం చప్పులు వినిపించారు అనమాట. ఏంటి చాలా రిథమిక్ ఉన్నాయి సౌండ్స్ అని వెళ్ళి చూస్తే వేదాంత సరాజలక్ష్మి గారు, వాడు నా ఫస్ట్ ఫౌండేషన్ టీచర్, శ్రీ గురు. బట్ ఫర్ హర్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ డాన్స్డ్ అట్ ఆల్. వేదాంత సరాజలక్ష్మి గారు. సో బట్ ఫర్ హర్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ బీన్ డాన్సింగ్. సో ఆవిడ నటువంగం వాయిస్తూ సౌండ్ వింటుంటే చాలా రిథమిక్ ఉంది, మెలోడియస్ ఉంది ఏంటి అని. Then I used to walk. Age lo? I was about 7.5, 8. Okay. 7.5. వెళ్ళి చూసినప్పుడు దెన్ ఐ యూస్ టు సీ అ లాట్ ఆఫ్ గర్ల్స్ డాన్సింగ్ అండ్ బయటకు వచ్చి అబ్జర్వ్ చేస్తాను. కొన్ని రోజుల తర్వాత ఏమైనా చేస్తావా అంటే చేస్తాను. దెన్ ఐ స్టార్ట్ డాన్సింగ్ విత్ ద క్లాస్. అండ్ దెన్ అప్పుడు అమ్మ వాళ్ళకి చెప్తే ఫీజు పే చేసేవారు, వెళ్ళేవాడిని నెల. అట్లా ఒక 2 years గడిచింది, 1.5 year 2 years గడిచింది. దెన్ ఐ అడ్వాన్స్ బేసిక్ అడవుల దగ్గర నుంచి మొదలు పెడితే జస్ట్ దాకా అయ్యి ఏవో కీర్తన నేర్చుకునే స్టేజ్కి వచ్చింది. అప్పుడు మై డాడ్ రియలైజ్డ్ హౌ సీరియస్ ఐ వాజ్ అబౌట్ డాన్స్. స్కూల్కి వెళ్ళేవాడిని, చదివేవాడిని. ఆ ఫస్ట్ 2 years చెప్తూ ఉండేవారు, ఎందుకు నీకు డాన్స్ లీగోలంతా ఎందుకు, చదువు, క్రికెట్ అటువైపు వెళ్ళే అలాంటి జనరేషన్, బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకో అంటే. దెన్ ఐ సెడ్ యాజ్ లాంగ్ యాజ్ చదువు నడిచినంత కాలం
డాన్స్ కూడా నడవని ఏంటి, అది ఇంపాక్ట్ అయితే అప్పుడు దీని గురించి మాట్లాడదాం. యాజ్ లాంగ్ యాజ్ నథింగ్ వాట్ యూ వాంట్ ఈస్ నాట్ ఇంపాక్టెడ్, లెట్ మీ ట్రై అండ్ డూ వాట్ ఐ కెన్ డూ. అట్లా మొదలైంది. ఇంకా 2 years 3 years అయ్యేసరికి అంటే నాన్నగారు చాలా భయం వేసింది యాక్చువల్గా. అంటే హీ థాట్ ఐ విల్ డూ దిస్, అంటే ఐఎమ్ గెటింగ్ సీరియస్ అబౌట్ డాన్స్, చాలా కన్సిడర్ చేస్తున్నాడు అనిపించినప్పుడు ఇల్లు మారిపోయారు. అక్కడి నుంచి ఇక్కడ మేము సనత్ నగర్ లో ఉండేవాళ్ళం, ఫతేహ్ నగర్ ఇక్కడే ఉండేవాళ్ళం. అక్కడ నుంచి దే మూవ్డ్ ఆల్ ద వే టు దిల్సుఖ్ నగర్. ఓన్లీ బికాజ్ డాన్సెస్ వస్తున్నారు అంటే అంటే చెప్పి మాన్పించి ఈ బ్యాటిల్ వర్కౌట్ అవ్వలేదు. ఈ కొన్ని ఏళ్ళు గడిచిపోయి ఆ బ్యాటిల్ వర్కౌట్ అవ్వలేదు. దెన్ హి సెడ్ ఓకే నో ఇట్ ఇస్ నాట్ వర్కింగ్, ఐ నీడ్ టు మేక్ ఎ చేంజ్ అండ్ అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయ్యారు. మూవ్ అయినప్పుడు ఇట్లాగే మళ్ళీ ఐ హ్యాడ్ అ బ్రేక్, ఒక ఇయర్ అండ్ హాఫ్ ఐ నెవర్ డాన్స్డ్. ఆ తర్వాత అంటే ఐ డోంట్ జనరల్ గా ఐ బిలీవ్ దట్ యు మేక్ యువర్ ఓన్ డెస్టినీ విత్ యువర్ ఎఫర్ట్. సో దిస్ వన్ థింగ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, అంటే ఇట్స్ బియాండ్ మీ టు ఎక్స్ప్లెయిన్. నేను స్కూల్ నుంచి నడుచుకుంటూ శాంతినికేతన్ స్కూల్ ఉండేది, ఆ స్కూల్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే బీసీ సత్యం స్కూల్ ఆఫ్ డాన్స్ అని డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, సత్యకుమార్ గారు, సంజీవ్ గారు, సత్యకుమార్ గారు ఇద్దరు డాక్టర్స్, శ్రీ వాళ్ళిద్దరు దే యూజ్డ్ టు రన్ ద స్కూల్. అక్కడ నేను ఊరికే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఐ సా ఒక 1 year తర్వాత ఎప్పుడో స్కూల్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఈవినింగ్ మళ్ళీ నెట్వర్క్ మధ్య అలా వినిపించి సౌండ్స్ వస్తుంటే అని గట్టిగా మాట్లాడేవారు సంజయ్ గారు. సార్ మాట్లాడుతుంటే అరుపులు విని ఏంటి నడుస్తుంది అని వెళ్ళి చూస్తే విండోలోంచి అప్పుడు స్టూడెంట్ దానికి ఇల్లాగా ఉండేది కానీ స్కూల్ అక్కడ ఈ కటకటాలు ఉన్న కిటికీ లాగా ఉంటా, అందులో చూసేవాడు అనమాట డాన్స్ చేస్తుంటే. అట్లా చూసి నేర్చుకుంటే అట్లా మళ్ళీ ఐ డోంట్ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. సో దెన్ హీ ఆస్క్డ్ డాన్స్, నేను ఫీజు పే చేయలేనండి, ఇంట్లో చెప్తే తిడతారు, చెప్పకరా చెయ్యి ప్రస్తుతానికి అన్నారు. అట్లా మళ్ళీ ఐ స్టార్టెడ్ డాన్సింగ్. అట్లా అంటే ఆయన తర్వాత అట్ సమ్ పాయింట్ ఏదో ప్రోగ్రామ్ అయితే జవహర్ బాల్ భవన్ ఎక్కడో ప్రోగ్రామ్, అప్పుడు నాంపల్లిలో అక్కడ ఉండేది అప్పట్లో ప్రోగ్రామ్ అయితే, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ అశోక్ సార్ని, తర్వాత ఇప్పుడు సంజయ్ కుమార్ శశి గారు కథక్. సో ఐ లెర్న్ 7 years కథక్. బట్ ఐ బై ప్రాక్టీస్ ఐ ఓన్లీ డూ కూచిపూడి, బట్ ఐ లెర్న్ కథక్ అండ్ కూచిపూడి యాజ్ ఎ స్టూడెంట్. సో అట్లా నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఇంట్లో చాలా వరకు తెలియదండి, అంటే నేను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చాలా రోజులు చేయలేదు. ఫర్ ద సేమ్ రీజన్ దట్ ఇంట్లో నాన్నగారికి ఇంత ఇంట్రెస్ట్ లేదు, ఇట్స్ నాట్ దట్ డైమెన్షన్. అండ్ ఐ వాజ్ హ్యాపీ డాన్సింగ్, అంటే ఐ డెంట్ హ్యావ్ టు నా కోసం చేసుకున్న. At the end of the day, today I realize it's a performance art. So it's just not for you. It's a responsible form. And the heroes, as a teacher, that's what I realize now. But appudu entante I enjoyed dance. So it was for me, but not for anybody else. So atla ellipoyindi. Almost intermediate kochi inter ayi first year అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా రంగప్రవేశం చేసినప్పుడు కానీ ఇంట్లో పెద్దగా టీవీలో పర్ఫార్మెన్స్ ఒకటి వస్తే అప్పుడు చూడడం, దూరదర్శన్లో అప్పుడు భామకలం ఒకటి, కృష్ణ ప్రొఫెసర్ ఒకటి, అట్లా ఎవరంటే నేర్చుకునే ఐటమ్స్, DD1 అప్పుడు DD1 ఏదో ఉండేది ఆ టీవీ ఛానల్, తెలుగు ఛానల్లో అప్పుడు ప్రోగ్రామ్ వచ్చాం. అట్లా చూడడం తప్ప అంతవరకు మా పేరెంట్స్ కూడా నన్ను లైవ్ పర్ఫార్మెన్స్ మేజర్గా చూసినవి లేవు. సో బిఎమ్ నాట్, సో ఇట్స్ ద జర్నీ వాజ్ నాట్ ఈజీ. ఇట్ వాజంట్ ఈజీ. అంటే ఇట్ వాజ్, అంటే ఇప్పుడు నేను ఎవరైనా చెప్తాను, మనిషి ఎవరు డాన్సర్, ఎవరు డాన్సర్ అని చేసినా చేయకపోయినా ఇట్స్ దేర్ విత్ యూ. కరెక్ట్. ఐ థింక్ సమ్ ఆఫ్ ఇట్ ఐ మే గివ్ ఇట్ టు మై మామ్. అంటే లలిత కళల మీద ఆవిడ కొంచెం ఇంట్రెస్ట్ పాడడం మీద, బట్ ఐ డోంట్ థింక్ బేస్డ్ ఆన్ ది ఫెమిలియన్ సిస్టమ్ ఆఫ్ ది ప్రీవియస్ జనరేషన్, మ్యాన్ వాజ్ ద బ్రెడ్ విన్నర్, ఉమెన్ వాజ్ ద హోమ్ మేకర్. ఆ కాంటెక్స్ట్ లో ఐ ఫీల్ మేబీ సమ్వేర్ షీ లాస్ట్ హర్ సెల్ఫ్ అండ్ షీ నెవర్ ఎక్స్ప్లోర్డ్. పర్హాప్స్ అంటే కేమ్ ఇంటు యువర్ జీన్స్. పర్హాప్స్ అంటే దట్స్ ఓన్లీ వే ఐ కెన్ థింక్ ఆఫ్. ఎందుకంటే నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు, వాళ్ళకి రాలేదు, దే నెవర్ మూడ్ లైక్ ఆర్ నా రైట్. సో వాళ్ళందరూ ఇప్పుడు డాన్స్ అంటే ఏం చేయడం ఏం లేదు. సో ఆయన చిన్నప్పుడు చేసేవాడిని. అంటే ఇప్పుడు నిజంగా క్లాసికల్ డాన్స్ నేర్చుకోకపోయినా కూడా ఐ యూస్ టు బి ఎ డాన్సర్ అట్ హోమ్, ఏమన్నా ఈవెంట్స్ అయినప్పుడు. సో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు టుడే ఐఎమ్ ష్యూర్ when my parents look at me with the balance, the question that you asked, how do I balance the two, heroes, I'm sure they're happy about it. But back then I think it was a lot of pressure for them. ఎక్కడ వీడు ఆ ట్రాక్ లో పడి వదిలేస్తాడో, స్టెబిలిటీ పోతుందో అన్న మైండ్స్.